సో మొత్తానికైతే గుంటూరుకి వచ్చేసామండి. గుంటూరు రైల్వే స్టేషన్ చూశారు కదా ఇందాక. సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది గుంటూరు రైల్వే స్టేషన్. మనకు సౌత్ ఇండియాలోనే గుంటూరు జంక్షన్ కూడా మనకు విజయవాడ నుంచే కాకుండా మనకు విశాఖపట్నం నుంచి కూడా, అలాగే కాచిగూడ నుంచి కూడా ప్రతిరోజు లోకల్ ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకు కాచిగూడ నుంచి మనకు ప్రతిరోజు కూడా లోకల్ ట్రైన్ ఉంటుంది. కాచిగూడ టు గుంటూరు, గుంటూరు టు కాచిగూడకి ప్రతిరోజు ఉంటుంది. అలాగే గుంటూరు రైల్వే స్టేషన్లో ఇంకా వర్కింగ్ జరుగుతుంది. అంటే మనకు భూమిలో వెళ్ళే ప్రాసెస్ కూడా ఉంది. అంటే రైల్వే స్టేషన్కి ఒక్కొక్క ప్లాట్ఫామ్ నుంచి మనము, సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు మెట్ల మార్గం, ఈ విధంగా కాకుండా కూడా మనకు ఇక్కడ దగ్గరలో ఉంటుంది. సో అక్కడ కింద వర్కింగ్ జరుగుతుంది. అక్కడ వర్కింగ్ జరిగే దగ్గర నుంచి కూడా భూమిలో కూడా వెళ్ళిపోవచ్చు. అంటే సొరంగాల మార్గం ద్వారా కూడా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్స్ చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ. సో మొత్తం కూడా రైల్వే స్టేషన్కి మనకు ఈ విధంగా ఉంటాయి లైట్స్ కూడా, అంటే ప్రతి ప్లాట్ఫామ్కి అలాగే ఉంటాయి. సో ఇక్కడ చూసాం కదా, ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళిపోవాలి పైకి. ఇంతకుముందు వచ్చేసి మొత్తం కూడా కింది నుంచి వెళ్ళిపోవాలి అనే ప్రాసెస్ ఉంటాయి. అంటే అప్పుడు కూడా ఉన్నాయి లిఫ్ట్ ప్రాసెస్, మొత్తం కూడా మెట్లు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎందుకో వాటిని పూర్తిగా బంద్ చేశారన్నమాట. దుర్గమ్మ టెంపుల్కి సంబంధించి పూజ కార్యక్రమం ఎలా ఉంటుంది. సో 12 సంవత్సరాల తర్వాత వచ్చే ఒక అద్భుతమైన దినం ఈరోజు మనకు విజయవాడలో కనకదుర్గమ్మకు 12 సంవత్సరాలకు ఒకసారి అవతారం చేంజ్ అయ్యే ప్రాసెస్. 12 సంవత్సరాలకు ఒకసారి అవతారం చేంజ్ అవుతుందంట అమ్మవారు. సో అందుకనే మనము వెళ్ళింది. లిఫ్ట్ కూడా ఈ విధంగా ఉంటుంది. మనము సో ఇక్కడ ప్రెస్ చేసామంటే లిఫ్ట్ పైకి వచ్చేస్తుంది. ఆల్రెడీ మనకు 0కి వెళ్ళిపోయింది కాబట్టి సో ప్రెస్ చేసాము. అది ఎంతసేపు వస్తుందో చూద్దాము. సో మొత్తం కూడా ప్లాట్ఫామ్ నెంబర్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, మన లిఫ్ట్ పైకి వచ్చేసి ఉంటుంది. వెళ్ళిపోదాం, కిందికి వెళ్ళిపోదాం. సో మళ్ళీ కిందికి వెళ్ళిపోతే బాగుండదు. మనం వచ్చింది కింది నుంచి, కానీ అది వస్తుందో రాదో అని టెస్ట్ చేసాము, వచ్చేసింది. సో కానీ అందులో జనాలు కూడా వచ్చేసారు. ఇక్కడ విషయం ఏమిటంటే మనకు ఇది కనిపిస్తుంది కదా, సాధ్యమైన వరకు వీటిని టచ్ చేయకండి. ఎందుకంటే రైల్వే స్టేషన్లలో ఎప్పుడు ఏ కనెక్షన్ ఎక్కడ కట్ అయ్యిండే తెలీదు. అందుకని ఇలాంటి హెచ్చరికలు పెట్టింటారు, దయచేసి చెప్తున్నా. సో అలాంటి హెచ్చరికల్ని పాటించండి. మీరు గుడ్డిగా వెళ్ళేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, వీటిని పదే పదే ఇక్కడ కనిపిస్తుంది కదా, వీటిని మొత్తాన్ని కూడా ఈ ఇనుప సామాన్ ఏదైనా సరే రైల్వేకి సంబంధించి ఇక్కడ కనిపించే ఈ కంచెని పదే పదే టచ్ చేయకండి. సో చాలా డేంజర్, ఒక్కటే పరి బూడిద అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే డన్. మనం ఇప్పుడు లిఫ్ట్ ద్వారా కిందకి వెళ్ళిపోదాము. జీవితం ఎంతో చాలా విలువైనది. మనము ఎంతోమంది ట్రావెల్స్ని చూస్తాము, అలాగే చాలా ప్రదేశాలు తిరుగుతుంటాం కదా. ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైన వరకు ప్రతి మూమెంట్ కూడా ఎంజాయ్ చేయండి. సో లైఫ్లో రిస్క్ చేయండి అబ్బా. ఎంజాయ్ చేయాలంటే, రిస్క్ చేయాలంటే ఎంజాయ్ మూమెంట్ ఉండాలి, అలాగే రిస్క్ కూడా ఉండాలి కదా. సో ప్రతిది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మూమెంట్ ఏదైనా సరే ఈజీగా ఏది రాదు. సో ప్రతి ఏదైనా సరే కంటెంట్, మీరు తీసుకునే కంటెంట్ చాలామంది క్రియేటర్స్ కొందరు ఏం చేస్తున్నారు, మధ్యలో వదిలిపెట్టేస్తారు. అది చేయకండి, దయచేసి చెప్తున్నా, అది చేయకండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సో చూస్తున్నారు కదా ఇక్కడ. సో గుంటూరు రైల్వే స్టేషన్లో అన్ని ప్లాట్ఫామ్ నుంచి కలుపుతున్న సబ్వేన్ తక్షణమే మూసివేయబడింది. సో ఎందుకు మూసివేసారు అనేది అయితే తెలియదు, కానీ సో ఈ విధంగా ఉంటుంది. టన్నల్ మొత్తం కూడా వాటర్ వచ్చేసాయి. సో వర్షం కారణంగా అనుకుంటాను నాకు తెలిసి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్. సో నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మనము సో ఎక్కడ ట్రావెల్ చేద్దాం అనేది ప్రిపేర్ అయి పెట్టాను. సో సాధ్యమైన వరకు ప్రతిరోజు కూడా కంటెంట్ షేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను మీకోసం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్.